కల్తీ లిక్కర్ కేసులో అరెస్టైన మాజీ మంత్రి జోగి రమేష్ ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం జోగి రమేష్ అతని సోదరుడు జోగి రామును కోర్టు ముందు హాజరుపరచనున్నారు. ఇప్పటికే కోర్టులో సమర్పించాల్సిన రికార్డు వర్క్ను ఎక్సైజ్ అధికారులు పూర్తి చేశారు. జోగి రమేష్ ఆయన సోదరుడు జోగి రామును 8 గంటల పాటు సిట్ అధికారులు ప్రశ్నించారు. ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వైద్య పరీక్షల కోసం. పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, చెప్పండి. నరేష్, అవును, కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్తో పాటు అతని సోదరుడు జోగి రాములను ఈరోజు తెల్లవారుజామున అదుపులో తీసుకున్నారు. అయితే హైడ్రామా నడుమ వారిద్దరు దాదాపు 2 గంటల పాటు పోలీసులు వేచి ఉండి మరి ఇంట్లో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి జోగి రమేష్ను విజయవాడ గురునానక్ కాలనీలో ఉన్న ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి తరలించారు. ఇక్కడ ప్రధానంగా దాదాపు ఉదయం 9 గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి 9 గంటల వరకు, అంటే దాదాపు 12 గంటల వరకు కొనసాగింది. అందులో ప్రధానంగా కొంత కాల్ రికార్డు రిమాండ్ రిపోర్టుకు సంబంధించిన కొంత వర్క్ చేయాల్సింది, కొంత జాప్యం జరిగిందని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా మొత్తం ఈ 12 గంటల విచారణలో దాదాపు 8 గంటల పాటు జోగి రమేష్ను విచారించారు. అందులో ప్రధానంగా కేవన్గా ఉన్న ఆ జనార్దన్ రావు చెప్పిన సమాచారం మేరకు ఆయన అన్ని కోణాలు కూడా విచారించారు. కొన్నిటికి సమాధానాలు చెప్పిన జోగి రమేష్ కొన్నిటికి సమాధానాలు చెప్పకుండా దాటవేసినట్టు కూడా నిర్ధారించుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో జోగి రమేష్ నివాసానికి మరోసారి సిట్ అధికారులు వెళ్లి ప్రత్యేకంగా తనిఖీలు కూడా చేశారు. అక్కడ ఉన్న ల్యాప్టాప్, కంప్యూటర్, హార్డ్ డిస్క్తో పాటు సెల్ ఫోన్లు, జోగి రమేష్కి సంబంధించిన 2 సెల్ ఫోన్లు, ఆయన సతీమణికి సంబంధించిన మరో ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక జనార్దన్ రావు నేరుగా జోగి రమేష్ నివాసానికి వెళ్లి గతంలో అనేక పర్యాయాలు అతను కలిసి మాట్లాడటం కూడా జరిగింది. ఈ నకిలీ మద్యం సంబంధించి, అదేవిధంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అవన్నీ కూడా జనార్దన్ రావు తన వారం రోజుల కస్టడీ సమయంలో అంగీకరించినప్పటికి కూడా వాటికి సంబంధించి కొన్ని ఆధారాలు సేకరించిన అధికారులు అవి ఎదురు పెట్టి మరి ప్రశ్నించినా తాను ఎప్పుడు కూడా జనార్దన్ రావును పిలిచి దీని మీద మాట్లాడలేదని కూడా పదే జోగి రమేష్ చెప్పినట్టు తెలుస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు ఎప్పుడెప్పుడు ఎవరెవరు తన నివాసానికి వచ్చిన అంశాలపై సీసీ కెమెరాలను కూడా ఆ ఫుటేజ్ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక ఈ కేసు మొత్తం విచారించిన తర్వాత A18గా జోగి రమేష్, A19గా సోదరుడు రాముని చేరుస్తూ అధికారులు ఈ రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. ఇక మొత్తం ఈ వ్యవహారంలో ఈ కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్లో అనేక అంశాలు ప్రస్తావించడం కూడా తెలుస్తోంది. జోగి రమేష్ 2022లోనే దీనికి సంబంధించి ఈయన అండదండలతోనే జనార్దన్ రావు ప్రారంభించాడు. ఆ తర్వాత వివిధ ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు కూడా పరిచయం చేసి మొత్తం ముడి సరుకు నుంచి ఏ విధంగా తయారు చేయాలి, ఎవరెవరికి అవన్నీ కూడా సరుకును పంపించాలి, డబ్బులు ఏ విధంగా లావాదేవీలు నిర్వహించాలి అనే అంశాలపై కూడా ఆయన తెలిసి అన్నీ జరిగినాయి. కొంతమందిని మధ్యవర్తులుగా పెట్టి మరి జనార్దన్ రావుకి తనకి మధ్య వారి ద్వారా కూడా ఈ డబ్బులు కూడా తెప్పించుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ అన్ని అంశాలకు సంబంధించి కొంత కీలక సమాచారం కూడా సేకరించారు. ఇవన్నీ ఈరోజు రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించడం కూడా తెలుస్తోంది. ఇక కొద్దిసేపటి క్రితం ఆయన ఇక్కడ ఆ ఎక్సైజ్ కార్యాలయంలో విచారణ ముగిసిన తర్వాత కొద్దిసేపటి క్రితం ఇక్కడ నుంచి నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రి వైసీపీ కార్యకర్త కూడా హడావుడి చేయడంతో లోపలికి వెళ్లే సమయంలో ఒకసారి అందరూ తోసు రావడంతో అక్కడ ఉన్న అద్దాలు కూడా ధ్వంసయ్యాయని చెప్పి ఆసుపత్రి వర్గాలు చెప్తా ఉన్నాయి. ప్రస్తుతం లోపలైతే ఆయనకి వైద్య పరీక్షలు నడుస్తూ ఉన్నాయి. ఆ తర్వాత వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత విజయవాడ కోర్టులో ఆయన హాజరుపడుతున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి 6వ మెట్రోపాలిటన్ స్టేషన్ న్యాయాధికారికి కూడా సమాచారం అందించారు. ఆయన నివాసానికి కాదు కోర్టుకే తాను వస్తాను అని చెప్పి కూడా ఇప్పటికే అధికారులకి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పుడు మరి కాసేపట్లో వైద్య పరీక్షలు అయిన తర్వాత 6వ మెట్రోపాలిటన్ స్టేషన్ కోర్టులో జోగి రమేష్ని హాజరుపరుస్తారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశాలపై ఇప్పుడు ప్రస్తుతం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నరేష్, ప్రసాద్, అయితే జోగి రమేష్ ను హాస్పిటల్ దగ్గర మనం చూస్తున్నాం. వైసీపీ కార్యకర్తల నినాదాలు, కొంత హడావుడి కూడా కనిపిస్తోంది. ఇదంతా అంటే జోగి రమేష్ అనుచరులు లేకపోతే వైకాపా కార్యకర్తల ఎవరున్నారు అక్కడ? అంటే నరేష్, ఈరోజు ఉదయం నుంచే కాదు, నిజానికి ఈ కేసు ఎప్పుడైతే బహిర్గతమైందో అప్పటి నుంచి కూడా అతనిపై జోగి రమేష్ పేరు జనార్దన్ రావు చెప్తూ వీడియో విడుదల చేశాడు. అప్పటి నుంచి కూడా జోగి రమేష్ ఈ కేసుని తాను ఏ తప్పు చేయలేదు, ఎక్కడ దమ్ముంటే నిరూపించండి అని సవాల్ చేయాల్సిన వ్యక్తి
ఎంతసేపు చంద్రబాబు లోకేష్ను ప్రస్తావిస్తూ వారిని టార్గెట్ చేస్తూ కూటమి ప్రభుత్వం కుట్రగా వివరణిస్తూ పదే పదే రాజకీయాన్ని తెరలేపారు. అందులో భాగంగానే ఈరోజు ఉదయం కూడా 5-6 గంటల మధ్యలో అధికారులు మొత్తం కూడా అతన్ని అదుపులో తీసుకునేందుకు సిట్ అధికారులు, ఎక్సైజ్ శాఖ అధికారులు, పోలీస్ శాఖ 3 శాఖలు కలిపి మరి అక్కడికి వెళ్ళటం జరిగింది. అయితే ఇంట్లోనే ఉన్న జోగి రమేష్ బయటికి రాకుండా లోపల లాక్ చేసుకుని బయటికి చాలాసేపు వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ మధ్యలోనే అంటే 6 to 8 ఈ మధ్యలో చాలామంది అక్కడ ఉన్న స్థానికంగా వైసీపీ కార్యకర్తలు, నాయకులను కూడా ఫోన్లు చేసి సమాచారం ఇచ్చి ఆ ఇంటి ముందు ధర్నా చేయించే విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున స్లోగన్స్ కూడా ఇచ్చారు. కల్తీ మద్యం అరెస్టుకు సంబంధించి కీలక సాక్ష్యాలు సేకరించిన తర్వాత అతను అరెస్ట్ చేస్తే దానికి సంబంధించి చంద్రబాబుని స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న కేపీ డౌన్ అంటూ కూడా నినాదాలు చేయించారు. ఆయన అరెస్ట్ చేసే సమయంలో కూడా అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పుడు కూడా రోప్ పార్టీల ద్వారా వారందరూ కూడా పక్కకు పంపించి మరి జోగి రమేష్ని ఉదయం అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు విచారణ తర్వాత కూడా ఇక్కడ ఎక్సైజ్ కార్యాలయానికి కూడా చాలామంది కార్యకర్తలు, అనుయాయులు, వైసీపీ నాయకులు కూడా వచ్చారు. అయినప్పుడు కూడా పోలీసులు ప్రణాళికబద్ధంగా వారందరూ కూడా పక్కన నెట్టి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అప్పటికే ముందస్తు ప్రణాళికతోనే అక్కడ కొంతమంది వైసీపీ కార్యకర్తలను కూడా ఏర్పాటు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాన్ని ప్రతి సందర్భంలోనూ ఇదంతా కూడా ప్రభుత్వ కుట్రగాను తాను ఏ తప్పు చేయలేదు, సచ్చిల్డని నిరూపించుకునేందుకు లేకపోతే ప్రజల్లోకి ఆ విధంగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నంలో భాగంగానే అని చెప్పి అభిప్రాయపడతా ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు కూడా అక్కడ అంతా అడావుడి చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడం ద్వారా ఈ కల్తీ మద్యంలో జోగి రమేష్ పాత్ర లేదు, వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్టు లేదా కూటమి ప్రభుత్వం వర్సెస్ వైసీపీ అన్నట్టు ఆ విధంగా టార్గెట్ చేసే విధంగా తనను తీసుకెళ్లి అన్యాయంగా అరెస్ట్ చేశారనేది ప్రజల్లో తీసుకెళ్లేందుకు కూడా ఆయన మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఉదయం ఇంటి దగ్గర అడావుడి కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర అడావుడి కావచ్చు, అదే కోణంలో చేసినట్టు కూడా అర్థమవుతా ఉంది. ఏదేమైనా కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్లుగానే అధికారులు మాత్రం ఈ రాజకీయ ప్రకటనలు, రాజకీయ ఉపన్యాసాలు ఏం పట్టించుకోకుండా సాక్ష్యాలు కూడా పూర్తి స్థాయిలో సేకరించిన తర్వాతే ఆయన అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఈ వచ్చి దాదాపు దగ్గర 2-3 వారాలు అవుతా ఉంది ఈ వ్యవహారం బయటకు వచ్చి. అప్పటి నుంచి కూడా జోగి రమేష్ పాత్ర మొదటి నుంచి కూడా వినిపిస్తూనే ఉంది. అయినప్పుడు కూడా ఎక్కడ తొందరపాటు చర్యలు తీసుకోలేదు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మీడియా ముందుకు వచ్చి ఈ కేసులో టీడీపీ వారున్నా, వైసీపీ వారున్నా, ఇంకే తనకు సన్నిహితంగా ఉన్న వారున్నా కూడా అరెస్ట్ చేసి తీరుతామని చెప్తా ఉన్నారు. మొక్కల చెరువు విషయంలో కూడా జయరామచంద్రారెడ్డిని కూడా ఇదే విధంగా వెంటనే టీడీపీ నుంచి అప్పట్లో కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ కేసులో ఎంతవారున్నా శిక్షిస్తామని ప్రభుత్వం ఓపెన్గా ప్రకటించింది. అందుకు అనుగుణంగానే అధికారులు అన్ని కోణాల్లో కూడా సీఎం స్వయంగా జోక్యం చేసుకున్న తర్వాత దర్యాప్తు అధికారులు దీన్ని చాలా పగడ్బందీగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి సాక్ష్యాలు సేకరించిన తర్వాత చర్యలు తీసుకుంటారు. అందులో భాగంగానే జోగి రమేష్ను అన్ని రకాల సాక్ష్యాలు సేకరించి అతని పాత్రను నిర్ధారించుకున్న తర్వాతే ఈరోజు అరెస్ట్ చేశారు. అయినప్పటికీ కూడా ఈ రాజకీయపరమైన అంశాన్ని చూసేందుకు అతను ప్రయత్నం చేస్తున్నట్టు కూడా అర్థమవుతుంది. ఇక వైద్య పరీక్షలు అక్కడ పూర్తయిన తర్వాత భారీ బందోబస్తు నడుమ అతన్ని కోర్టులో హాజరుపరుస్తారు. కోర్టులో ఇటు ప్రాసిక్యూషన్ తరఫున అటువైపు అతని తరఫున వాదనలు విన్న తర్వాత రిమాండ్ రిపోర్ట్ను బట్టి కూడా న్యాయాధికారి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారది అందులో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక రిమాండ్ రిపోర్ట్లో కూడా ఆయనకి అంశాలు ప్రస్తావించినట్టు తెలుస్తూ ఉంది. జోగి రమేష్ ఈ మద్యం కల్తీ మద్యంలో పాత్ర ఎంతవరకు ఉంది, ఎవరెవరి ద్వారా లావాదేవీలు జరిపారు, ఎంతమంది వినియోగించుకున్న అంశాలకు కూడా రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారని తెలుస్తూ ఉంది. కోర్టులో సబ్మిట్ చేశాక ఆ నివేదిక కూడా బయటకు వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయి. నరేష్ ప్రసాద్, అయితే న్యాయమూర్తి రిమాండ్ విధిస్తే ఎక్కడికి తరలించే అవకాశం ఉంది జోగి రమేష్ని, ఆయన సోదరుని? అంటే ప్రధానంగా ఈ కేసులో ఒక న్యాయాధికారి రిమాండ్ కనుక విధిస్తే అతను మాజీ మంత్రిగా పనిచేశారు, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రోటోకాల్ వర్తిస్తుంది. ఈ నేపథ్యం విజయవాడ జిల్లా జైల్లో అతనికి అవసరమైన సౌకర్యాలు కల్పించే వీలు ఉన్నది. గతంలో కూడా మనం చూసాం ఎంపీ మిథున్ రెడ్డి మద్యం కుంభకోణంలో అరెస్ట్ చేస్తే మిగిలిన చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి, కేసిరెడ్డి అందరినీ కూడా విజయవాడ జిల్లా జైల్లో ఉంచారు. కానీ అతనికి సిట్టింగ్ ఎంపీ కూడా ఈ నేపథ్యంలో అతను ప్రోటోకాల్ వర్తిస్తుంది కాబట్టి రాజమండ్రి సెంట్రల్ జైలుకి మాత్రం అతను ఒక్కరిని, ఈ కేసు మొత్తంలో 12 మంది అరెస్ట్ అయితే అతను ఒక్కరిని మాత్రం సెంట్రల్ జైల్లో తరలించారు. అదేవిధంగా ఇతను మాజీ మంత్రి కాబట్టి ఇటు నెల్లూరు జైలుకి కానీ ఇటు రాజమండ్రి సెంట్రల్ జైలుకి కానీ తరలించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అయితే అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించి వీరు కూడా కోర్టులో తమను ఆ జైల్లో పంపేందుకు అనుమతి ఇవ్వాలని కూడా ఒక పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. న్యాయాధికారికి విచారణ సమయంలో విన్నవించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. విజయవాడ జిల్లా జైలు ఇప్పటికే మొత్తం ఫుల్ అయిపోయిందని అధికారులు చెప్తున్నారు. ఇటు మద్యం కుంభకోణం కావచ్చు, రెగ్యులర్ కేసులు కావచ్చు. ఈ నేపథ్యంలో అటు నెల్లూరు జైలుకి కానీ ఇటు రాజమండ్రి జైలుకి కానీ తరలించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఒకవేళ నిజంగా రిమాండ్ కనుక విధిస్తే న్యాయాధికారి మొత్తం రిమాండ్ రిపోర్ట్ పరిశీలించి వెంటనే మరోసారి కస్టడీలోకి జోగి రమేష్ని అతని సోదరుని తీసుకునేందుకు కూడా పిటిషన్ దాఖలు చేయాలని ఇప్పటికే ఎక్సైజ్ శాఖ అధికారులు భావిస్తున్నారు. దానికి సంబంధించి రికార్డులు కూడా రెడీ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ కేసులో ఇంకా పురోగతి సాధించాలన్నా, మరిన్ని వివరాలు సేకరించాలన్నా కస్టడీ తీసుకోవడం చాలా అవసరమని ఇప్పటికే అభిప్రాయపడతా ఉన్నారు. అయితే ఉదయం అధికారికంగా అరెస్ట్ చేయించిన సమయంలో ఈ సాయంత్రానికి 24 గంటల లోపే కోర్టులో పెట్టాలి కాబట్టి కొంతవరకు విచారణ చేసినట్టు కూడా చెప్తున్నారు. విచారణలో కూడా అతను పూర్తిగా సహకరించలేదని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు మొత్తం కల్తీ మద్యం ఎలా
ఎలా పురుడు పోసుకుంది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కుట్రలు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరు ఆదేశాలు అతనికి ఇచ్చారు, లేదా స్వయంగా ఇతనే నిర్ణయం తీసుకున్నారు, ఇలా అనేక అంశాలకు సంబంధించి ఇంకా ఆ సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ అంశాలకు సంబంధించి అలాగే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా మొత్తం విచారించేందుకు కస్టడీ కోరే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఈరోజు కోర్టులో ఇప్పుడు వాదనలు ముగిసిన తర్వాత కోర్టులో వచ్చే తీర్పును బట్టి ఇతర అంశాలు కూడా ముడిపడి ఉంటాయి. నరేష్ ప్రసాద్, జోగి రమేష్ ఏదైతే ఆయన ఇప్పుడు ప్రశ్నిస్తుందో సిట్ ఈరోజు అరెస్ట్ చేశారో కేవలం జనార్దన్ రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానా, ఇంకా బలమైన ఆధారాలు ఏమైనా సేకరించారు ఇవాళ? అంటే ఈ కేసులో అద్దేపల్లి జనార్దన్ రావు వాంగ్మూలం ఇచ్చినా లేకపోతే అతను వీడియో విడుదల చేసిన వెంటనే అరెస్ట్ చేయాలనుకుంటే ఇన్ని రోజులు కాలయాపన చేయాల్సిన అవసరం అధికారులకు ఉండదు. ఎందుకంటే ఈ కేసులో అతని పేరు ప్రముఖంగా ప్రస్తావించడం తర్వాత సహజంగానే అతను మాజీ మంత్రి వైసీపీ నేతగా ఉన్న నేపథ్యంలో రాజకీయ కారణాలు కూడా ప్రస్తావించడం మొదలుపెట్టారు. ఈ కేసులో తాను గతంలో చంద్రబాబు నివాసంపై దాడికి వెళ్ళినందుకు, లేకపోతే పదే కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తున్నందుకు తనను అన్యాయంగా కేసులు ఇరికిస్తున్నారంటూ కూడా ఆ రోజు జోగి రమేష్ చెప్పారు. తర్వాత కూడా అద్దెపల్లి జనార్దన్ రావు ఎవరో కూడా తన తెలవదని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికారులు దీని మీద ప్రభుత్వం ఇప్పటికే సిట్టు కూడా ఏర్పాటు చేసింది. కేవలం ఎక్సైజ్ శాఖ అధికారులు విచారణ కాదు, ప్రత్యేక సిట్టు కూడా ఏర్పాటు చేసి ప్రభుత్వం వాటిపై కూడా విచారణ చేయాలని కూడా ఆ బృందాన్ని కూడా విచారణ చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఐపీఎస్ అధికారి స్థాయి నుంచి సిఐ అధికారి స్థాయి వరకు అందరూ కూడా అన్ని కోణాల్లో పూర్తిగా ఈ అనేక అంశాలు కూడా విచారణ చేశారు. ప్రధానంగా జనార్దన్ రావు కేవలం జోగి రమేష్ పేరు ఒకటే చెప్పలేదు. తనకు ఈ స్పిరిట్ ఎవరైతే మొత్తం సరఫరా చేస్తున్నారో బాలాజీ, అతను ఎక్కడో బెంగళూరులో ఉంటాడు, అతని తండ్రి, వీరిద్దరు సహకారంతో స్పిరిట్ ఇక్కడ తీసుకువచ్చి ఆ మందులో కలపడం ద్వారా ఈ మందు తయారు చేస్తున్నట్టు కూడా ఆయన చెప్పారు. అప్పుడే ఈ విచారణ వారం రోజుల విచారణ సమయంలోనే బాలాజీని అతని తండ్రిని కూడా సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జోగి రమేష్ పాత్రకు సంబంధించి మొదటి నుంచి ఆయన చెప్తున్నప్పుడు కూడా అందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు ఇదంతా కూడా జనార్దన్ రావు చెప్పేది నిజమా కాదా, లేకపోతే రాజకీయ కారణంలో చెప్తున్నారని అనేక అంశాల్లో కూడా విచారణ అయితే చేశారు. సాంకేతికపరమైన అంశాలతో ముఖ్యంగా గూగుల్ టెక్ కావచ్చు, లేకపోతే వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణలు సోషల్ మీడియా వేదికను, లేకపోతే వివిధ రహస్య యాప్లు ఈ మధ్య చాలా వచ్చినాయి. దాని ద్వారా ఫోన్లో మాట్లాడుకుంటే వెంటనే ఎవరు కేవలం ఆ సాంకేతికపరమైన నిపుణులు మాత్రమే వాటిని గుర్తించగలరు, రెగ్యులర్గా ఉండే ఎవరు కూడా వాటిని గుర్తించలేరు. ఇటువంటి యాప్ల ద్వారా కూడా వారిద్దరూ మాట్లాడుకున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా వాట్సాప్లో కూడా తన నివాసానికి రావాలని చెప్పి జోగి రమేష్ స్టార్ట్ చేసినట్టు, అందుకు ఆయన అంగీకరించి వెళ్ళినట్టు కూడా ఇటీవల బహిర్గతమైంది. ఇట్లా ఇటు డాక్యుమెంట్ పరంగా అన్ని రకాల ఆధారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలతో పాటు సాంకేతిక పరమైన టెలిఫోన్ సంభాషణలు కావచ్చు, చాటింగ్ కావచ్చు, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లు ఎవరెవరు అంటే మధ్యలో ఇటువంటి కేసుల్లో ఎక్కువ మంది కీలకంగా ఎవరైతే వ్యవహరిస్తారో వారు ప్రత్యేకంగా మధ్యవర్తులు నియమించుకొని వారికి జీతం ఇచ్చి మరి వారి అకౌంట్ల ద్వారా ఇవన్నీ రన్ చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా జోగి రమేష్ కూడా కొంతమందిని ఇదే విధంగా మధ్యవర్తులుగా పెట్టుకుని వారి అకౌంట్ల ద్వారా లావాదేవీలు పెట్టుకొని నిర్ధారించారు. ఇట్లా అన్ని కోణాలు కూడా విచారణ చేసిన తర్వాత ఆధారాలు సేకరించిన తర్వాతే ఈరోజు ఆయన అరెస్ట్ చేసినట్టు కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు జోగి రమేష్ ఎన్ని రాజకీయ ప్రకటనలు చేసినా, లేకపోతే ఇదంతా రాజకీయంగా బురద జల్లేందుకు ప్రయత్నించినా అధికారులు మాత్రం ఏం పట్టించుకోకుండా కేవలం ఆధారాలు సేకరించిన తర్వాతే తాము అరెస్ట్ చేశామని అధికారికంగా ప్రకటించారు. కోర్టులో కూడా ఇప్పుడు ఈ అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కోర్టు కూడా ఎటువంటి రిమాండ్ విధిస్తారని న్యాయ నిపుణులతో అభిప్రాయపడుతున్నారు. కానీ కోర్టులో వాదనలు ముగిసిన తర్వాత కోర్టు ఒక నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి అప్పటిదాకా వేచి చూడక తప్పదు. ఇదే కూడా రిమాండ్ రిపోర్ట్ కూడా చాలా అంశాలు ప్రస్తావనకు వచ్చినాయి. అందులో ప్రధానంగా జోగి రమేష్ పాత్రకు సంబంధించి అనేక అంశాలు ప్రస్తావించారు. ఇప్పుడు ఎవరైతే జనార్దన్ రావుని జోగి రమేష్ ప్రోత్సహిస్తే జోగి రమేష్ని ఎవరు ప్రోత్సహించారనేది కూడా ఇప్పుడు తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే కస్టడీలోకి తీసుకుంటే తద్వారా తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చినాయా, లేకపోతే వైసీపీ పెద్దల నుంచి ఆదేశాలు అందితే జోగి రమేష్ మళ్ళీ వ్యవహారాన్ని మళ్ళీ తెర మీద తీసుకొచ్చారా, ఇలా అనేక అంశాలకు సంబంధించి కూడా వాస్తవాలు తేలాల్సి ఉంది. దానికి సంబంధించి అధికారుల విచారణలోనే కస్టడీలోకి తీసుకుని విచారిస్తే వివిధ రూపాల్లో దానికి ఒక స్పష్టమైన సమాధానం వస్తుంది. అప్పుడు మరి కొంతమంది పాత్రదారులు, సొత్తుదారులపై కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఆ దిశగానే అధికారులు అయితే ముందుకు కదులుతున్నారు. నరేష్, రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.